ప్రాబ్లం ఉందని చెప్పి కూల్చొద్దండి. దీనివల్ల తప్పుడు మాటలు విజయ్ కిరణ్ గారు శ్రీకాంత్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు ఉన్నాయి. విజయ్ కిరణ్ గారు నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. మొత్తం పరిశీలించి దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకునే పరిశీలన ప్రతిపాదన ఏదో చేస్తామన్నారు. అంటే 4 డబ్బులు వస్తున్న ఆశ్రమాలు దేవాలయాల్ని దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకోవటం, వాటికి ఏమాత్రం ఆదాయం లేని వాటిని వదిలిపెట్టడం, ఇదే సాహసం మీరు ఇతర మతాలకు చెందిన ఆరాధనా స్థలాల విషయంలో చేయగలరా అండి? ఎందుకంటే వాళ్ళ మానాన్ని వాళ్ళు నడుపుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ఏం అడగకపోయినా కూల్చేశారు. కూల్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పుడు తిరుపతిలో క్షమాపణలు చెప్పారు కాబట్టి లోకేష్ గారు ఇప్పుడు చెప్పాలి. ఈ జనం గమనిస్తున్నారండి, ఇదివరకులాగా లేరు. జనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. తప్పు చేయడం దేనికి, దాని తర్వాత క్షమాపణలు చెప్పడం దేనికి? సార్ ఇప్పుడు తప్పు జరిగింది అనేటువంటి మాట అందరూ ఒప్పుకుంటున్నాం. అది అధికారులు చేసినటువంటి అత్యుత్సాహం అనేటువంటి దానిపైన ఎవరూ కూడా వెనక్కిపోవట్లేదు. మాకు ఎటువంటి భేషజాలు లేవు. ఇవాళ మీరు చూడండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇవాళ లోకేష్ గారు చెప్పిన తర్వాత కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదిగోండి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. మేము ఎక్కడ కూడా వెనక్కిపోవట్లేదు. మీరు చూస్తే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ కులం కాదండి, ఇక్కడ కులం కాదు. మేము ఏం చెప్తా ఉన్నాం అంటే దానికి ఫ్యూచర్లో ఇంకొకసారి ఈ విధంగా జరగకుండా దానికి కావాల్సినటువంటి అనుమతులు అటవీ శాఖకు సంబంధించి కేంద్రం నుంచి తీసుకోవాల్సిన ప్రతి అనుమతిని కూడా తీసుకొని భవిష్యత్తులో ఇంకోసారి ఈ ఆశ్రమానికి సంబంధించి ఈగ కూడా వాలకుండా పటిష్టమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేసేటువంటి దృక్పథంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా అది చేసి చూపిస్తాం. వాళ్ళు ఏదో లెటర్ రాశారు, 2023లో ఒక లెటర్ రాశారంట కేంద్రానికి. లెటర్ రాసిన తర్వాత ఇంకా అయిపోయిందా మనం 10 అంటే మేము ఊరికే రాశాము అనేటువంటి మాట తప్ప దాన్ని సాధించేటువంటి పరిస్థితి లేదు. మేము 99 టీవీ సాక్షిగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా కాశీరెడ్డి నాయన ఆశ్రమానికి పర్యావరణ అనుమతులు కేంద్రం నుంచి కూడా తీసుకొచ్చి దాన్ని ఫ్యూచర్ లో ఎవరు కూడా దాని జోలు వెళ్లకుండా దేవాదాయ శాఖ కూడా వెళ్ళకూడదు. దేవాదాయ శాఖ కూడా వెళ్ళకుండా చేయగలరా? దేవాదాయ శాఖ కూడా వెళ్ళకుండా చేయగలరా మీరు? 4 డబ్బులున్న చోట వాలిపోతారు కదా ఎంబడే దేవాదాయ శాఖ. సార్ ఇప్పుడు అది డిమాలిషన్ జరిగింది కూడా చట్టాల ప్రకారం జరిగింది. కానీ చట్టం ధర్మం అని 2 ఉంటాయి. ధర్మం ప్రకారం ప్రజల అభిష్టం మేరకు మన ప్రభుత్వాలు నడిచేది. ప్రజల అభిష్టం మేరకు ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ మనం అధికారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రజల మనోభావాలను గుర్తించాం కాబట్టే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పినా, ఈ రోజున లోకేష్ గారికి క్షమాపణ చెప్పినా ప్రజల అభిష్టం మేరకు ప్రజల మనోభావాలను గౌరవించి ఒక అడుగు తగ్గి క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పడం అనేది చాలా చాలా చిన్న మాటగా చూస్తున్నారు, ఏదో ఆధిపత్యంగా చూస్తున్నారు. ఒక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు క్షమాపణ చెప్తున్నారంటే వారు ఎంత పెద్ద హృదయం కలిగిన వాళ్ళు అయితేనే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పారంటే ఊరికి జస్ట్ లైక్ దట్ చెప్పినట్టు కాదు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాడంటే చాలా పెద్ద విషయం. దాన్ని అందరం కూడా స్వాగతించాలి తప్ప ఏదో ఆధిపత్యంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. రామ లక్ష్మణ్ లాగా కలిసి ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరికి పరస్పరం అపాలజీ చెప్పుకోవడం దేనికండి? నాకు అర్థం కాదు. రాముడు అపాలజీ చెప్పాడు కాబట్టి లక్ష్మణుడు అపాలజీ చెప్పాలి. ఒక్క నిమిషం అండి, మస్తాన్ రావు గారిని మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం సార్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మంత్రులకు కానీ తెలియకుండా ఎమ్మెల్యేలకు కానీ ప్రభుత్వానికి జరపకుండా జరగదు. మీరేం చేశారా 5 సంవత్సరాలు? మీరేం చేశారు మరి? మాట్లాడాలి. నాగార్జున గారు ఆగండి. మస్తాన్ రావు గారు ఓకే. శ్రీకాంత్ గారు రాదు. ఒక్క నిమిషం నాగార్జున గారు ప్లీజ్. మస్తాన్ రావు గారు మాట్లాడాలి. మస్తాన్ రావు గారు అనలిస్ట్ గా ఇదేంటి జ్వాలాపురం శ్రీకాంత్ గారు కుల ప్రస్తావన తేడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆయన స్పిరిచువల్ గా ఉంటారు. మొన్న మధ్య సౌందర్యరాజన్ అక్కడ చిలుకూరు కూడా వెళ్ళి ఆయన తొలిగా వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళకుండా ఆయన మాత్రం ముందు వెళ్ళారు. తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రతినిధి బృందం వెళ్ళింది. సో కుల ప్రస్తావన తేడం నాకు నచ్చలేదు. ఎందుకంటే కులాలు ఆధ్యాత్మిక క్షేత్రం అనేది అన్ని కులాలు మతాలు. ఆయన అవధూత కాశీరెడ్డి నాయన అంటే అవధూత అన్నమాట. అవధూతకి ప్రపంచమే ఒక ఇదిగా ఉంటుంది. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య ప్రకటించారు మానవత్వమే నా మతం అని. అన్నప్పుడు మనం కుల ప్రస్తావన తేవడం కూడా అనవసరం అని నేను అంటాను. ఒకటేంటంటే జ్వాలాపురం శ్రీకాంత్ గారికి కూడా స్పష్టం చేస్తాను ఒక సమాచారం. ఇప్పుడు మీరు ఏదైతే రెడ్డి ఇంకా వేరే ప్రస్తావన తెచ్చారు, నేను దాని దొరుకుని పోవట్లేదు. కానీ
ఈ కాశీనాయన మండలం ఏర్పాటైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 1995 డిసెంబర్ నాడు. కాశీనాయన అవధూత పేరిట మండలాన్ని ఆయన గౌరవార్థం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1995 డిసెంబర్లో కడప జిల్లాలో కాశీనాయన మండలాన్ని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనం కులాల ప్రస్తావన దీంతో పటాపంచలు అయిపోయిందని నేను చెప్తా. ఇంకోటి ఏంటంటే అక్కడ సార్ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు చెప్పింది కూడా చూడాలి మనం. అక్కడ అభయారణ్యం వచ్చింది కాబట్టి ఈ కాశీనాయన ఆశ్రమానికి ప్రమాదం ఉంది కాబట్టి ఆ రోజు అవినాష్ రెడ్డి గారు కానీ లేదంటే విజయసాయి రెడ్డి గారు కానీ వెళ్ళి కేంద్ర అటవీ శాఖ దగ్గర, అది ఎందుకంటే పులులకు సంబంధించి ఉన్నప్పుడు యాక్చువల్గా కేంద్ర వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద వచ్చినప్పుడు చాలా సివియర్ గా ఉంటుంది. ఆ ప్రాణులను రక్షించాలని కానీ ఆ ఏరియాలోకి ఎవరు వెళ్ళకూడదనేది కానీ అది ఒక ప్రొహిబిటెడ్ ఏరియాగా ప్రకటిస్తారు. సో ఆ నేపథ్యంలో అక్కడ కొంత ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా అక్కడున్న అటవీ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొంత అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళి అక్కడ పడగొట్టిన పరిస్థితి ఉంది. అది ఎప్పుడైతే ప్రభుత్వం గమనించిందో, ఇక్కడ అందరి మనోభావాలు దెబ్బతిని గమనించిందో, వెంటనే దానికి దిద్దుబాటు చర్యలో భాగంగా లోకేష్ గారు ముందుకు వచ్చారు. నిజానికి ఆ రోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అటెండ్ కాలేదు కాబట్టి లోకేష్ గారు దానికి ప్రకటన ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన తిరుపతిలో క్షమాపణ చెప్పాడు కాబట్టి ఇక్కడ క్షమాపణ చెప్పారని కాదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం తరఫున ఏ తప్పిదం జరిగినా కూడా ముందు మేల్కొంటున్నారు. గతంలో అయితే అది అలానే చేసామని వదిలేసిన వాళ్ళు ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగేది, వాళ్ళ పార్టీలకు కూడా డ్యామేజ్ జరిగేది, ప్రజలు కూడా వాళ్ళు ఆ పార్టీని నియోగించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఏంటంటే జరిగిన 2-3 రోజుల్లోనే ప్రభుత్వం దిగొచ్చి అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేమే స్వచ్ఛందంగా చేస్తాం. అది ఇన్వైట్ చేద్దాం. కట్టడం ఆయన సొంత నిధులతో కడతానన్నారు, ప్రభుత్వ నిధులతో కాదు. అవునవును, సొంత నిధులతో కడతా అన్నారు. ఒకటి ఎండోమెంట్స్ కూడా దుష్కరిస్తుంది. మీరు ఇందాక అడిగారు సార్ ఎండోమెంట్స్. నిజంగా అది అక్కడ 4 రూపాయలు వస్తున్నాయనగానే ఎండోమెంట్స్ వారిపోతుందండి. మీకు తెలియంది కాదు అది. ఎండోమెంట్స్ కనుక నిజంగా స్వాధీనం చేసుకుంటే దాని ప్రభ అంతా కూడా తగ్గిపోతుంది గ్యారంటీగా. కూడా చెప్పండి, ఇక్కడ హిందూ దేవాలయాలకు సంబంధించి ఒక ప్రమాదకరమైన ధోరణి వస్తుంది. అక్కడ ఎప్పుడైతే ప్రజలు వస్తారో, ఆస్తులు వడగొడతాయో, అక్కడ పేరు ప్రఖ్యాతులు వస్తాయో, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే శిథిలావస్థలో ఉన్న దేవాలయాలనేమో వదిలేస్తారు, ఆదాయాలు వచ్చే వాటినేమో పట్టుకుంటారు. ఆదాయాలు వచ్చే దగ్గర ఆ ఆదాయం అంతా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదెక్కడ ఇది? అదే అంటే నేను అనేది లౌకిక రాజ్యం ఉన్నప్పుడు అన్ని మతాల విషయంలో ఆ విధంగా మీరు వెళ్ళగలుగుతున్నారా? అన్ని మతాలకు సంబంధించిన ఆస్తుల మీద మీరు పెత్తనం చేయగలుగుతున్నారా? ఓన్లీ హిందూ దేవాలయాల మీద మాత్రం ఎందుకు ఈ విధంగా వెళ్తున్నారు? దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. హిందూ దేవాలయాలకు సంబంధించి ఎప్పటి నుంచో ఆ వాదన ఉంది. ఆ మఠాధిపతులు కానీ వాళ్ళందరూ కానీ మా ఆస్తుల్ని ప్రభుత్వం తీసుకోవడం ఏంటి, ఆలయాలు స్థిరాస్తులు అయితే మాత్రం వాటిని నిర్లక్ష్యం ప్రదర్శించడం ఏంటి? సో దీని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాశీనాయన ఆయన చాలా మంచి ఉద్దేశంతో పెట్టారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మతాలు కులాలు అతీతంగా అక్కడికి వెళ్తున్నారు, దర్శించుకుంటున్నారు. ఒక మంచి ఎక్కడైతే మనకి షిర్డీ సాయి ఉన్నారో అదే అవధూతుల మీద ప్రజలందరూ కూడా అభిమానిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మంచిని స్వీకరిస్తూ ఉంటారు, వాళ్ళు పాటిస్తూ ఉంటారు. దానిలో భాగంగా అన్నదానం చేయడం కూడా మంచిదే, దానిలో ఎటువంటి ఇది లేదు. ప్రభుత్వం దిగివచ్చినందుకు మనం ఇంకో ప్రశ్న ఓకే, డీసీఎం గారు జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా చాలా బిజీగా ఉండుండొచ్చు. బట్ వాళ్ళ పార్టీ కార్యాలయం నుంచి కానీ వాళ్ళ మంత్రిత్వ శాఖ నుంచి కానీ అధికారికంగా ఒక ప్రకటన వెలువడలా. లోకేష్ గారు మాట్లాడారు, అపాలజీ చెప్పారు, ఆల్రెడీ ఖచ్చితంగా. ఎందుకంటే తిరుపతిలో ఆయన సనాతన ధర్మానికి కానీ హిందూ ధర్మానికి కానీ ఎక్కడైనా ప్రమాదం జరిగితే అక్కడ నేను ఉంటానన్నారు. ఇప్పుడు అవధూత చెప్పేది కూడా సర్వమానవ సౌభాగ్యం. సో అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా జనసేన